ఇప్పటి వరకు పాకిస్తాన్ చైనా గ్రిప్లోకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ $30 బిలియన్ అప్పు ఇచ్చింది చైనా పాకిస్తాన్కి. ఇంకొక $70 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. ఒక రకంగా పాకిస్తాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డ్యామ్స్ కానీ, పోర్టులు కానీ ఇవన్నీ చైనా కంట్రోల్లోకి ఉంది. ఆయుధాలు కానీ ఇవన్నీ. దాని నుంచి బయటపడాల్సిన అవసరం పాకిస్తాన్కి ఉంది. ఒక దేశం గుప్పిట్లో కంప్లీట్గా వెళ్ళిపోవడం అనేది ఏ దేశానికి కూడా మంచిది కాదు. అది శాటిలైట్ కంట్రీ అంటారు, అలాగైపోతుంది. అందుకని అమెరికా కూడా చైనా కంట్రోల్ని తగ్గించడం కోసం చైనా కంట్రోల్, ఇటు ఇండియా కంట్రోల్ని తగ్గించడం కోసం అమెరికా కూడా స్ట్రాటజిక్గా పాకిస్తాన్ మీద డిపెండ్ అయింది. కాబట్టి పాకిస్తాన్ ఈ యాంగిల్లో కూడా పాకిస్తాన్కి హెల్ప్ అవుతుంది ఫైనాన్షియల్గా. ఎందుకంటే ఆల్రెడీ IMF 25 సార్లు పాకిస్తాన్కి బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇచ్చింది. IMF అంటే నథింగ్ బట్ అమెరికానే. IMF కానీ వరల్డ్ బ్యాంక్ ఈ రెండు కూడా పాకిస్తాన్కి హెల్ప్ చేస్తున్నాయి. అవి కానీ హెల్ప్ చేయకపోయింటే పాకిస్తాన్ దాని ఏమంటే దివాలా తీసిండేది, బ్యాంక్రప్టసీ అంటారు. ఆ బ్యాంక్రప్టసీలోకి వెళ్ళిపోయింది. IMF బెయిల్అవుట్ వల్ల, మరో పక్క చైనా ఆదుకోవడం వల్లే పాకిస్తాన్ ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటకు వచ్చింది. సో దాన్ని ఇప్పుడు పెంచుకుంటా వెళ్ళాలి. దానికోసం కూడా ఇది పనికొస్తుంది. ఇక మూడవ యాంగిల్ వచ్చి మిలిటరీ అండ్ కౌంటర్ టెర్రరిజం పరంగా స్ట్రెంగ్తన్ అవ్వాలి. ఎందుకంటే ఎప్పటికైనా పాకిస్తాన్కి ఇండియా నుంచి థ్రెట్ ఉంది. సో ఈ ఇండియా నుంచి థ్రెట్ని తట్టుకోవడానికి పాకిస్తాన్ మిలిటరీ పరంగా స్ట్రెంగ్తన్ అవ్వాలి. ఆల్రెడీ చైనా హెల్ప్ ఉంది. ఇప్పుడు చైనా ఇండియా కూడా కొంత దగ్గర అవుతున్నాయి. ఆల్రెడీ ఇండియాకి అమెరికాకి మధ్య కొంత టెన్షన్ స్టార్ట్ అయింది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవడానికి కూడా పాకిస్తాన్ ట్రై చేస్తుంది. నెక్స్ట్ వచ్చి డయాస్పొరా, అంటే అక్కడ ఉన్న పెట్టుబడిదారుల్ని యాక్టివ్గా చేసుకొని పాకిస్తాన్లో పెట్టుబడి. అందుకనే మదరు నల్లగా ఉన్న మదరే, ఇంకొకటి ఏదో చెప్పాడు హిందీలో, కాబట్టి మదరే అని. సో అలాగా మాతృభూమిలో వచ్చి పెట్టుబడులు పెట్టండి అవన్నీ అడిగారు. సో అదొక ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండియాని బదనాం చేయడానికి కూడా ఈ ట్రిప్ని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఏమేమి మాట్లాడాడు ఇండియా మీద అని చూస్తే, ఒకటి, ఇండియా పాకిస్తాన్లో హైబ్రిడ్ వార్ఫేర్ చేస్తుందని చెప్పాడు. హైబ్రిడ్ వార్ఫేర్కి కన్వెన్షనల్ వార్ఫేర్కి తేడా ఏంది? కన్వెన్షనల్ వార్ఫేర్ అంటే మామూలుగా ఆయుధాలు, మన విమానాలు పంపించడం, మన షిప్పులు పంపించడం, మన కాల్బలాన్ని పంపించడం, ఇన్ఫాంట్రీ అంటారు, ఇన్ఫాంట్రీ పంపించి వారు. ఇది కాకుండా హైబ్రిడ్ వార్ అంటే ఇండైరెక్ట్గా టెర్రరిస్టులను పంపించడం వాళ్ళ దేశంలోకి. వాళ్ళ దేశంలో టెర్రరిజానికి మనమే కారణం అని ఆరోపిస్తున్నాడు. అట్లాగే సైబర్ వార్ఫేర్ అంటే మనం వాళ్ళ బ్యాంక్ ఆర్థిక వ్యవస్థలను అంతా కూడా అటాక్ చేయడం, సైబర్ అటాక్స్ చేయడం, ఇట్లాంటివి రకరకాలుగా. అట్లాగే ప్రచారం, నేరేటివ్ అంటారు, అంటే ప్రాపగండా, పాకిస్తాన్కి వ్యతిరేకంగా మనం ప్రాపగండా చేయడం. ఇలాగా అనేక రకాల పద్ధతుల్లో చేసే వార్ఫేర్ని హైబ్రిడ్ వార్ఫేర్ ఇండియా మాకు చేస్తుంది అనేది ఒక ఆరోపణ ఆయన చేసింది. రెండవది, డిప్లొమసీలో ఇండియా హెజమానిగా ఉంది, మేము సివిలైజ్డ్ స్టేట్ అన్నాడు కంపేర్ చేస్తూ. ఇండియా ఏమో డామినేట్ చేయడానికి, ఆధిపత్యం చెలాయించడానికి ట్రై చేస్తుంది, మేము చాలా సివిలైజ్డ్ కంట్రీ మాదని చెప్తున్నాడు. ఇది కామెడీ జోక్ అనుకుంటా ఇది. మూడోది ఏం చేశాడంటే, ఇండియాకి మాకు కానీ వార్ కానీ వస్తే, అంటే ఇండియా మా మీద ఏమైనా దాడి చేస్తే మేము సగం ప్రపంచాన్ని నాశనం చేయగల కెపాసిటీ ఉంది మాకు, ఆటం బాంబులు ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అని ఇండైరెక్ట్ గా ఇండియాని నాశనం చేస్తాం, ఇండియాతో సహా అన్నాడు. ఇన్క్లూజివ్ ఇండియా, హాఫ్ ఆఫ్ ద వరల్డ్ ని we take with ourselves అన్నాడు. మేము కానీ డౌన్ అయితే మేము ఇది తీసుకో, అంటే ఇండియా అని థ్రెట్ చేసినట్టే, నువ్వు కానీ మా జోలికి వస్తే నీ మీద న్యూక్లియర్ వెపన్స్ వేస్తామని. ఇంకా మూడోది ఏమన్నా అంటే, ఇండియా మెర్సిడెస్ బెంజ్ కార్ లాంటిది, మాదేమో డంప్ ట్రక్ లాంటిది. కాబట్టి డంప్ ట్రక్ మెర్సిడెస్ బెంజ్ గుద్దితే ఎవరికి నష్టం? ఇండియాకి నష్టం. సో ఇండియా మెర్సిడెస్ బెంజ్ అంటే ఇండియా రిచ్ కంట్రీ, మేము ఎలాగో పూర్ కంట్రీ, మేము కొడితే వాళ్ళకి నష్టం తప్ప మాకు కొత్తగా నష్టం ఆల్రెడీ. ఇది అంటే ఇది ఒక పక్క డిగ్రేడ్ చేసుకున్నట్టుగా కూడా ఉంది పాకిస్తాన్ లో కూడా విమర్శలు వచ్చాయి, ఆడికి పోయి ఇట్లా మాట్లాడాడని. కానీ అతని ఉద్దేశం ఏంటంటే, నీకు ఎక్కువ దెబ్బ తగులుతుందరా నా జోలికి వస్తేని హెచ్చరించడం కోసం అది చెప్పాడు అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే, డ్యాము. మనకేంటంటే ఇండస్ వాటర్ ట్రీటీని మనం ఇప్పటికి కూడా ఆపేసే ఉన్నాం. మన మొత్తం 6 నదులు ఉన్నాయి, దీని మీద నేను చాలాసార్లు చెప్పాను. ఈ 6 నదులు 3 నదులు ప్రధానంగా అక్కడికి వెళ్తాయి. ఆ వాటర్ని మనం
నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాం. అంటే ఒక డ్యామ్ కడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఉన్న డ్యాములకి కొంత మళ్ళీ ఇచ్చాము. ఒక్కోసారి హఠాత్తుగా వదిలి వాళ్ళ వరదలకు కారణమైనాము. ఎందుకంటే ఈ నదుల మీదనే వాళ్ళ 80% వ్యవసాయానికి సంబంధించిన వాటర్, ఇరిగేటెడ్ వాటర్ అనేది దీని మీద డిపెండ్ అయింది. సో దీనివల్ల వాళ్ళ నష్టం ఉంది. అందుకని ఇప్పుడు అది అడిగితే ఆయన ఏం చెప్తున్నా, డ్యామ్ కడితే మేము సైలెంట్గా ఉంటాం కట్టే వరకు, కట్టినాక ఒకేసారి 10 మిసైల్స్ వేసి దాన్ని పేల్చేస్తామని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ థ్రెట్ డైరెక్ట్గా ఇచ్చాడు. తర్వాత ఇండియా ఏమి సూపర్ విశ్వగురు కాదు అని కూడా చెప్పాడు. అంటే ఇండియా కంట్రోల్లో ఏమి ప్రపంచం లేదు అనేది చెప్పాడు. అంటే ఇండైరెక్ట్ గా అమెరికా కంట్రోల్లో ప్రపంచం ఉంది, అమెరికా మాతో మంచిగా ఉంది కాబట్టి ఇండియా పారా హుషారు అని ఇండియాని డిగ్రేడ్ చేయడానికి అన్ని రకాలుగా ఆయన ట్రై చేశాడు. ఇండియాని థ్రెట్ చేశాడు. అక్కడ అమెరికా గడ్డ మీద మామూలుగా అయితే అమెరికా దీన్ని సహించకూడదు. ఇప్పుడు మన దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ చైనా ప్రెసిడెంట్ వచ్చి రష్యాకి ఇలా వార్నింగ్లు ఇస్తే మనం ఏం చెప్తాం, సరే సార్ మీరు అలా చేయడం కరెక్ట్ కాదని చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు మన ఇంటికి వచ్చి ఎవడికో మన ఫ్రెండ్కి ఫోన్ చేసి నిన్ను చంపేస్తాను రా అని చెప్తే, నేను పలాని దాము బాలాజీ ఇంట్లో ఉన్నాను రేపు నేను చంపుతానంటే అర్థం ఏంటి? మనం కూడా దాంట్లో కుమ్మక్క అయినట్టే కదా. సో అంటే ఏంటి, అమెరికా ట్రంప్ ఇచ్చిన ధైర్యం కాకపోతే ఇతను ఎప్పుడు ఇప్పటి వరకు ఈ కైండ్ ఆఫ్ థ్రెట్ లేదు. అమెరికా గడ్డ మీదకి వెళ్ళి ఇచ్చాడంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంతో పోలిస్తే మేమే స్ట్రాంగ్గా ఉన్నాం, మా వెనక అమెరికా ఉంది అని ఒక సిగ్నల్ ఇవ్వదలుచుకున్నాడు. దీన్ని ఇండియా గట్టి ఖండిస్తుంది. అయితే ఫర్దర్గా ఇండియా ఇంకా పై స్థాయి అఫీషియల్స్ కానీ పై స్థాయి నాయకులు ఎవరు ఇంకా రియాక్ట్ అవ్వలేదు. సో ఇది ఒక రకం కవ్వింపు చర్యగానే మీడియా ప్రొజెక్ట్ చేస్తూ ఉంది.